హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఈరోజైతే నేను సోరకాయ పొట్టుతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. సోరకాయతో కామన్గా అందరం చేసుకుంటాం కదండి కర్రీ అనేది. నేను ఈరోజైతే సోరకాయ పొట్టుతో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, చూడండి ఎంత బాగుంటుందో. ఒకసారి చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి అయితే ఫస్ట్ సోరకాయ ఒకటి తీసుకున్నానండి. దాని పొట్టంతా తీసేసుకొని అలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ సోరకాయ పొట్టుని వాటర్లో వేసి కాసేపు పెట్టేసేయండి, మంచిగా కడుక్కోండి. అలా అలా ఒక గిన్నెలోకి సోరకాయ పొట్టంతా వేసేసుకొని నేనైతే పచ్చిమిర్చి, దీనిలో కావాల్సినవి అయితే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అది ఉల్లాకు కనిపిస్తుంది కదండి, అది కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లిగడ్డ కూడా దంచి పెట్టుకున్నాను. కొంచెం 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి, చిన్న సైజువి 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. పెద్దది ఉంటే ఒకటి తీసేసుకోండి. కారం, ఉప్పు, పసుపు. చాలా తక్కువ ఐటమ్స్తో చేసేసుకోవచ్చండి. పెద్ద వేరే మసాలాలు అయితే ఏం పట్టవు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే చిన్న ముక్కుడు తీసుకున్నానండి. ఒకటే సోరకాయతో తీసుకున్న పొట్టు కదండి, బాగా ఏం అవసరం లేదు. పెద్ద ముక్కుళ్ళు తీసుకోవాల్సింది, చిన్నది తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకొని జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి ఫస్టే. నేను పచ్చిమిర్చి వేసేటప్పుడే సాల్ట్ అనేది వేసుకొని ఉంటాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. అలా ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత అలా మంచిగా కలుపుకోండి. అది మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లాకు, అది కూడా వేస్తున్నాను. అవన్నీ మంచిగా గోలాల. అలా మంచిగా కలుపుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అది మంచిగా గోలిన తర్వాత సాల్ట్ అయితే పైనుంచి యాడ్ చేస్తున్నాను. ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గుతుంది సాల్ట్ వేస్తే. అలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిగడ్డ ముద్ద, అది వేస్తున్నాను. అది వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒకసారి మంచి స్మెల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఎల్లిగడ్డ అనేది మంచి స్మెల్ వస్తుంది గోలిన తర్వాత. అలా స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ పసుపు అనేది యాడ్ చేసుకోకండి, ఎందుకంటే చేదు వస్తుంది కర్రీ అనేది. ఎక్కువ పసుపు వేసుకుంటే మనకు చేదనే వస్తుంది. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీలో అయినా అంతే. పసుపు అనేది తక్కువగా వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సోరకాయ పొట్టు, అదైతే వేస్తున్నాను. మంట అనేది స్విమ్లో పెట్టుకోండి, ఎందుకంటే దీనిలో మనం వాటర్ అనేది యాడ్ చేయం కదా, తొందరగా అడుగంటిపోతుంది. కాబట్టి మంట అనేది స్విమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోండి. కింది నుంచి మంచిగా కలపండి. అలా మంచిగా కలుపుకోండి. చూడండి ఎంత మంచిగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనిపైన అయితే నేను ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను. ఒక చిన్న గిన్నె లాంటిది పెట్టుకోండి, ప్లేట్ లాంటిది పెట్టుకోండి, ఎందుకంటే దానిపైన నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. నేను అందులో వాటర్ అనేది వేయను. ఈ పైన వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ అనేది ఆవిరి రూపంలో కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి అలా వాటర్ అనేది, అలా మన పైన పెట్టుకున్న వాటర్ అనేది ఒక్కొక్క డ్రాప్ పడి అందులో వాటర్ అనేది యాడ్ అవుతుంది. అడగంటకుండా ఉంటుంది కర్రీ అనేది అలా పెట్టుకుంటే. అలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పైన పెట్టేసండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి అంతే కర్రీకి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, మగ్గిపోయింది దాదాపు. అడగంటకుండా కలుపుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్గా మగ్గిపోయింది కర్రీ అనేది. చాలా బాగా ఉడికింది, మంచిగా వస్తుంది స్మెల్ కూడా. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. అలా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా కలబెట్టుకోండి. తర్వాత కర్రీ పైన మూత అయితే పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారా కర్రీ అయితే ఎంత మంచి కలర్లో వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.